జావాస్క్రిప్ట్ అంటే ఏంది? ఈ వీడియోలో జావాస్క్రిప్ట్ అంటే ఏంది అనేది జనరల్‌గా మాట్లాడుకుందాం. జావాస్క్రిప్ట్ అనేది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని ఒక వెబ్‌సైట్ ఏదైతే మనం నార్మల్‌గా గూగుల్‌లో గాని, ఏదైనా బ్రౌజర్‌లో సెర్చ్ చేస్తే వచ్చే వెబ్‌సైట్స్, కంపెనీ రెప్యుటేషన్ చూపించే వెబ్‌సైట్స్ గాని, ఇన్ఫర్మేషన్ చూపించే వెబ్‌సైట్స్ గాని, నార్మల్ డిఫాల్ట్‌గా స్టాటిక్‌గా ఉండేదాన్ని కొంచెం యూజర్ ఇంటర్‌ఫేస్ బ్యూటిఫుల్‌గా ఉండడానికి యూజ్ చేస్తారు. ఎలాగంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆర్టికల్, ఒక బుక్ లాగా నార్మల్‌గా ఏదైనా ఒక న్యూస్ గాని ఏదైనా డిఫాల్ట్‌గా హెడ్డింగు, మ్యాటర్ ఏదన్నా ఉంటే డిఫాల్ట్‌గా ఉంటాయి. దాంట్లో ఏ యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది అడిషనల్‌గా ఉండవనమాట. బేసిక్ దాంతో బేసిక్ ఫ్యూచర్స్‌తో ఉండేది హెచ్‌టీఎంఎల్‌తో మనం క్రియేట్ చేస్తాం. దాన్ని స్టాటిక్ వెబ్ పేజ్ అంటారు. అలా కాకుండా ఒక న్యూస్ అనేదానికి ఒక హెడ్డింగ్‌ని ఓపెన్ చేయంగానే లోపలికెళ్ళంగానే ఫస్ట్ ఒక ఇమేజ్ గాని ఏదన్నా స్లైడ్స్ న్యూస్‌కి రిలేటెడ్ ఒక ఇమేజెస్ అనేది స్లైడ్స్ అవుతా స్క్రోల్ అప్ మీరు మౌస్ ఏదైతే మూవ్ చేస్తూ ఉంటారో మనం ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వెళ్ళేసరికి ఒక మ్యాటర్. సో, ఆ ఇన్సిడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ దాన్ని ఇంకా కొంచెం స్క్రోల్ చేసినప్పుడు అంటే మనం ఎప్పుడైతే మౌస్ అనేది మూవ్ అవుతూ ఉంటుందో దానికి సమ్ యాక్షన్స్ ఇప్పుడు ఎక్కడన్నా కొన్ని ట్రిగరింగ్ పాయింట్స్ లాగా పెట్టి ఎప్పుడైతే మనం ఆ ట్రిగరింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఈ మౌస్ని మూవ్ ఓవర్ చేస్తామో సో ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ అయ్యేలాగా లేదా ఈ ఆర్టికల్ ఇప్పుడు ఒక న్యూస్లోకి వెళ్ళంగానే 4-5 న్యూస్ ఇమేజ్ ఒక మంచి ఫోటోగ్రాఫ్తోనో లేకుండా ఉంటే ఏదన్నా సిచ్యువేషన్ రిలేటెడ్ ఆ న్యూస్ రిలేటెడ్ ఏమన్నా ఇమేజ్ స్లైడ్స్ అయితే ఉంటాయి. సో 4 డిఫరెంట్ కేసెస్ అనమాట. దాంట్లో నీకేది ఇష్టమో దాన్ని క్లిక్ చేయంగానే ఆ న్యూస్ ఆర్టికల్‌లోకి క్లిక్ అయ్యేటట్టు. సో, సమ్‌వాట్ అడిషనల్ ఫీచర్స్ యూజర్ ఇంటర్‌ఫేస్ కంటికి బాగా కనిపించేలాగా, మనకి మైండ్‌లో బాగా రిజిస్టర్ అయ్యేలాగా చేయాలి అనుకుంటే డైనమిక్ వెబ్ పేజ్ అంటారు దాన్ని. ఆ డైనమిక్ వెబ్ పేజ్‌ని క్రియేట్ చేయడానికి మనం జావాస్క్రిప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇదొక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్‌లో ఒక స్క్రిప్ట్ అనేది స్క్రిప్ట్ ట్యాగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మధ్యలో ఉంటది. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ మధ్యలో రాసేది ఏ బ్రౌజర్ అయినా గానీ, మనం జావాస్క్రిప్ట్ రాసిన కోడ్ ఏ బ్రౌజర్ అయినా గానీ, ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వల్ల అనలైజ్ చేసుకొని అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. అప్పుడే ఆ వెబ్ పేజ్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ డైనమిక్ అనే దాంట్లో ఈ అడిషనల్ ఫీచర్స్ అనేది మనం ఏదైనా ఇవ్వచ్చు. ఒక సర్టెన్ టైమ్ మోటివ్ బ్యాంక్ వెబ్‌సైట్స్ ఏదైనా చెక్ చేస్తే 1 మినిట్‌కి గాని, 1 ½ మినిట్ గాని ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతుంది. అలాగే ఏదన్నా కొన్ని ఇప్పుడు మనం అనుకున్న ఈ స్లైడ్స్ గాని ఒక 5 సెకండ్స్‌కి ఒక స్లైడ్ మూవ్ అవ్వాలి. ఒక 5 సెకండ్స్‌కి ఒక స్లైడ్ మూవ్ అవ్వాలి. లేదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గాని, 1 అవర్ తర్వాత గాని ఏదన్నా ఒక పాపప్ వచ్చేలాగా గావచ్చు. ఏదైనా గనుక టైం బేస్ చేసుకోనో, మనం ఏదైనా కీ ప్రెస్ చేసినప్పుడు పలానా ఫంక్షనాలిటీ యూజ్ అవ్వాలనో, లేదా మనం ఎక్కడన్నా ఏదన్నా ఇప్పుడు హోమ్ బటన్ గాని, ఫ్యూచర్స్ ఏదన్నా ఉన్నప్పుడు దాన్ని ఎక్కడన్నా ఆ నావిగేటర్ బార్‌లో ఏదైనా ప్రెస్ చేయంగానే మనకు కొన్ని సెట్ ఆఫ్ ఆప్షన్స్ రావాలనైనా గాని, లేదా పారాగ్రాఫ్ ఏదన్నా ఉండి, ఆ టైటిల్‌ని క్లిక్ చేయంగానే పారాగ్రాఫ్ మనకి షో అయ్యేటట్టు, మళ్ళా క్యాన్సెల్ గాని, ఓకే గాని ప్రెస్ అవ్వంగానే అది క్లోజ్ అయ్యేటట్టు. సో, సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అనేది అంటే మనకొక యాక్షన్‌ని ఒక లాజికల్ వేలో స్టెప్ బై స్టెప్ మనము ఈ ఈ ఈ సో, ఈ ఇన్‌పుట్ ఇస్తే అంటే మనం ఈ టాస్క్ పర్ఫార్మ్ చేస్తే ఈ రిజల్ట్ మనకు రావాలి. సో, ఇలా ఎండ్ అవ్వాలి. సో, నెక్స్ట్ మళ్ళా ఇప్పుడేదన్నా స్క్రోల్ అప్ జేసినప్పుడు డిఫాల్ట్‌గా ఉండి పర్టిక్యులర్ ఫ్యూ సైట్ మాత్రమే ఓన్లీ కంటెంట్ మాత్రమే స్క్రోల్ అప్ కావాలి. ఇమేజెస్ అలాగే ఉండాలి. సో, అలా మనకి నచ్చినట్టు కస్టమైజ్ జేసుకోవచ్చు ఫ్రెండ్స్. డైనమిక్ వెబ్ పేజ్ బై యూజింగ్ జావాస్క్రిప్ట్. ఇది బేసిక్ ఓవర్‌వ్యూ. హోప్ అందరికి అర్థమైందనుకుంటున్నాను. దీని ఇన్ డెప్త్ అనేది వన్ బై వన్ విజువల్ రూపంలో నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ సెషన్‌లో.